ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్వీ యూనివర్సిటీ బీసీ రాజేంద్రకు రాష్ట్రంలోని బీసీలందరూ అండగా ఉంటారు. ఆయన బీసీ అయినందునే అసత్య ఆరోపణలు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య. మన్నవరం ప్రాజెక్టుకు తొలిదశ పనులు పూర్తయ్యాయి. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎంపీ చింతామోహన్ వెల్లడి. ఎర్రచంద్రం అక్రమ రవాణాలో కీలక వ్యక్తి అరెస్ట్. పోలీసులను అభినందించిన ఎస్పీ. తమిళనాడుకు చెందిన తిరుమలై కోడి నారాయణి అమ్మన్ స్వర్ణ దేవాలయం శక్తి అమ్మకు 38వ జన్మదిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు గవర్నర్ రోసయ్య, కేంద్ర మంత్రి బలరాం నాయక్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జిల్లా కలెక్టర్ నందగోపాల్ శక్తి అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. It is leading a true life and showing love and compassion to those in distress. True sacrifice is a selfless service and it should come from the heart. One should not be overcome by evil. Instead, he should overcome evil. It is the good deed. యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విద్యుత్ పరికరాల తయారీ కేంద్రం తొలిదశ పనులు పూర్తయ్యాయని, మార్చి నెలలో ప్రారంభిస్తామని తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో విద్యుత్ పరికరాల తయారీ కేంద్రం తొలిదశ పనులు పరిశీలించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎంపీ రాజేంద్రన్, ఎంపీ చింతామోహన్ కు సాదర స్వాగతం పలికారు. అలాగే మన్నవరం ప్రాజెక్టుకు అధికారులు జీఎం బిఎస్ రావు, ఏబి రవిచంద్రన్, నారాయణలు ప్రాజెక్టు తొలిదశ పనుల తీరును ప్రాజెక్టు ద్వారా వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు ఆన్లైన్లలో కాకుండా స్థానిక పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తే స్థానికులకు కొంతమేర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందే విధంగా రేణిగుంట వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో దుగ్గిరాజు పట్టణంలో ఓడరేవు పనులు కూడా 2018 నాటికి పూర్తి అవుతుందని, తద్వారా స్థానికులకు మరింత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎంపీ అన్నారు. మన్నవరం ప్రాజెక్టు వల్ల జాతీయ రహదారికి నిధులు మంజూరుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ జాతీయ రహదారి మహారాష్ట్ర వరకు ప్రభుత్వం నిర్మించబోతుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో అడవికి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రివ్యూ చేయమని నేను అడుగుతున్నాను. అది రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో మన ప్రాంతం మరి గొప్ప పారిశ్రామిక ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆధ్యాత్మిక కేంద్రం మరి ఆధ్యాత్మిక కేంద్రం పక్కనే ఒక ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడుతున్న పాత నేరస్తుడైన బాలరాజును చంద్రగిరి పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు అరెస్ట్ చేశారని ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. శనివారం డిపిఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా పాత నేరస్తుడైన బాలరాజ్ మీడియాకు చూపారు. అనంతరం ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2008 నుంచి బాలరాజ్ సాహుల్ హమీలీ అనే ఎర్రచంద్రం అక్రమ రవాణా వ్యాపారస్తునితో కలిసి అక్రమ రవాణా చేస్తుండేవాడని తెలిపారు. సాహుల్ దుబాయ్కి వెళ్లిన అనంతరం సాహుల్కు ఉన్న 4 లారీలను 2 లారీలను స్వాధీనం చేసుకుని తూతికూడ పోర్టుకు బలరాం ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. త్వరలో ఆ 2 లారీలను సీజ్ చేస్తామన్నారు. సాహుల్ హమీలీపై సుమారు 20 కేసులు పెండింగ్ ఉన్నాయని, త్వరలో అతనిపై రెడ్ కార్నర్ నోటీసు ప్రకటించి ఇంటర్పోల్ సహాయంతో అరెస్ట్ చేస్తామన్నారు. సాహుల్ అనుచరులైన 18 మందిపై చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 20 కేసులు నమోదయ్యాయని తెలిపారు. త్వరలో సాహుల్ అనుచరులను అరెస్ట్ చేస్తామన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని తెలిపారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులపై స్మగ్లర్లు చేస్తున్న దాడులను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమన్నారు. ప్రాణ రక్షణార్థం కాల్పులకు కూడా వెనకాడేది లేదన్నారు. శేషాచలం కొండల్లో ప్రతిరోజు కూంబింగ్ జరుగుతుందని చెప్పారు. వివరాలు తగిన సమయంలో మీకు అందజేయగలరు. ప్రస్తుతానికి వాళ్ళందరినీ పట్టుకునే క్రమంలో అర్బన్ జిల్లా పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యొక్క విదేశాలకు ఏ విధంగా ఇది అక్రమ రవాణా జరుగుతుంది అనే విషయం మీద ఒక టీం కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిఏ రేణుగుంట రూరల్ రాంపూర్ ఆధ్వర్యంలో ఒక టీము
ఈ యొక్క ఇంటర్నేషనల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వర్కౌట్ చేస్తూ ఉంది. అయితే ఈ విలేకరుల సమావేశంలో డిఎఫ్ఓ శ్రీనివాసులు, వెస్ట్ డిఎస్పీ ఎస్కే బాబు, చంద్రగిరి సిఐ నాగభూషణం, రేణుగుంట సిఐ రామ్కుమార్, పోలీసులు పాల్గొన్నారు. తిరుపతి కార్పొరేషన్లో విలీనమైన ముత్యారెడ్డిపల్లి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి సోదరి సుగుణ డిమాండ్ చేశారు. శనివారం ఎంఆర్పల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డిని కలిసి ఎంఆర్పల్లి సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. త్వరలో అన్ని సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సోదరి సుగుణ మాట్లాడుతూ ముఖ్యంగా ఎంఆర్పల్లిలో త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నదని, తెలుగంగ నీటిని సరఫరా చేయాలని కోరారు. అదేవిధంగా వీధి దీపాలు మరమ్మతు చేసి ప్రతిరోజు మురికి కాలువలు శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా రాయల్ నగరు, మారుతి నగరు, బండారా ఆంజనేయ స్వామి కాలనీ ఈ ప్రాంతాల్లో మేము గడప గడపకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా కొన్ని సమస్యలు మాకు ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్పల్లెలో నీటి సమస్యను, ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్యను తీర్చాలి. మాకు 10 రోజులైనా 27 రోజులైనా కూడా నీళ్లు రావడం లేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఫాగింగ్ జరగడం లేదు అని, కాలువలు క్లీన్ చేయడం లేదని, విద్యుత్ దీపాలు వెలగడం లేదు అని, ఇలాంటి సమస్యలను వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ సమస్యలను ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ సమీపంలో అభం శుభం తెలియని ఆ చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చి గుట్టు చప్పుడు కాకుండా చెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మిట్టపల్లికి చెందిన పూర్ణిమ 6వ తరగతి చదువుతుంది. సాయంకాలం బడి ముగించుకొని కాలకృత్యాలకు వచ్చిన చిన్నారిని సాక్షాత్తు తవణంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చి పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉన్న చెరువులో పడేశారు. ఈ విషయాన్ని ప్రక్కనే ఉన్న పోలీసులు తెలియకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. శనివారం ఉదయం కనుగొన్న స్థానికుల సమాచారం మేరకు చిన్నారిని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. అత్యంత అసమర్థ ప్రధానిగా భారతదేశ చరిత్రలో ప్రధాని మన్మోహన్ సింగ్ నిలిచిపోతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక రోబో అయితే సోనియా గాంధీ రిమోట్ అంటూ శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీజేపీ నాయకులు రోబోతో పాటు రిమోట్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వతహాగా మంచి వ్యక్తేనని, అయితే అవినీతి అరికట్టలేక అసమర్థ ప్రధానిగా ముద్ర వేయించుకున్నారని పేర్కొన్నారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో కోట్లాది రూపాయల కుంభకోణాలు, స్కాములు జరిగాయని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్తారన్న భయంతో ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు గురిగింజ సామెత మర్చిపోయి కాబోయే ప్రధాని మోడీని విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. వారి పట్ల విమర్శించే స్థాయి ఇప్పటివరకు ఎవరికి లేనప్పటికీ వారు చేసినటువంటి వాక్యాలు, వారు వ్యవహరించినటువంటి వ్యవహార శైలి వల్ల పూర్తిగా విమర్శలకు కేంద్ర బిందువుగా ఈరోజు ప్రధానమంత్రి గారు తయారయ్యారు. మనిషి ఎంత మంచోడైనా అవినీతికి దూరంగా ఉన్న, అవినీతి జరుగుతా అంటే దాన్ని అరికట్టలేదంటే అసమర్థ ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత మన మన్మోహన్ సింగ్ గారికే దక్కుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, ఎంఆర్ రాజా, వరప్రసాద్, భాస్కర్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ మినిస్ట్రియల్ సర్వీస్ అసోసియేషన్ క్యాలెండర్లను సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి ఆవిష్కరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ మినిస్ట్రియల్ సర్వీస్ అసోసియేషన్ వారు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అసోసియేషన్ వారు రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈరోజు 2014 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడానికి రావడం జరిగింది. అలాగే మా మెడికల్ హెల్త్ తరఫు నుంచి కూడా, మినిస్ట్రియల్ సర్వీసెస్ నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు, అలాగే తిరుపతి ప్రజలకు, మా మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్కి, అలాగే ఏపీ ఎన్జిఓస్కు,
అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు క్యాలెండర్ని ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వరప్రసాద్, సుధాకర్, రాజు, రవిశంకర్, రఘురాములు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చల్లో పార్టీలకు అతీతంగా సమైక్యవాదికి కట్టుబడి ఉండి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ చిత్తూరు నగర వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో గాంధీ విగ్రహం ముందు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అన్ని పార్టీల అధ్యక్షులు సమైక్యతకు పోరాడాలన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఒకే వేదికపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాడాలని తెలిపారు. తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర మంత్రులు వ్యతిరేకతను చూపాలన్నారు. సోనియా గాంధీ కేవలం రాజకీయ లబ్ధి కోసం తన కుమారుణ్ణి ప్రధాని చేయడానికే రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్ష నాయకులు సమైక్యాంధ్ర డ్రామా ఆడుతున్నారని తెలిపారు. రెండు కళ్ల సిద్ధాంతం చూపిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు మాజీ ఎమ్మెల్యే గాంధీ వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాక ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్వి యూనివర్సిటీ వీసీ రాజేంద్ర బీసీ కులంకు చెందిన వారని, అగ్రవర్ణాల నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య అన్నారు. తిరుపతికి విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య శనివారం ఎస్వి యూనివర్సిటీ వీసీ రాజేంద్రను ఆయన బంగ్లాలో కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్ బీసీ అయినందునే ఆయనపై అసత్య ఆరోపణలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయనకు రాష్ట్రంలోని బీసీలందరూ అండగా ఉంటారని పేర్కొన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని, యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు. ఏనాడు కూడా మిమ్మల్ని మేము వ్యతిరేకించలేదే. మీరు దేశాన్ని అమ్ముకుంటుంటే కూడా వ్యతిరేకించలేదే. ఈరోజు మా బలహీన వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి వైస్ ఛాన్సలర్ వచ్చి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్ను రిక్రూట్ చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా ఆయనను అప్రతిష్టపాలు చేసి డిమోరల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అండగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది బీసీలు ఉన్నారని చెప్పి అనంతరం బీసీ సంక్షేమ సంఘం నాయకులు జల్లి మధుసూదన్ ఇంటికి చేరుకున్న కృష్ణయ్యను బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు 2014 ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు పైగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు బీసీ కార్పొరేషన్ కు 17 ఫెడరేషన్లు ఉన్నాయి మన కుల వృత్తులకు సంబంధించినవి. ఈ ఫెడరేషన్ల ద్వారా, బీసీఎస్సీ కార్పొరేషన్ల ద్వారా 6,50,000 మందికి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల దాకా రుణాలు ఇస్తాం, 50% సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రకటించారు. అది లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా 17 ఫెడరేషన్ల ద్వారా ఇచ్చే రుణాల గురించి ఇంతవరకు వాటి అతిగతి లేదు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు దాదాపు 2,000 కోట్లు కేటాయించింది. అది కూడా ఖర్చు పెట్టడం లేదు. బీసీ సప్లాన్ అనే ఒకవైపు చిత్రలేఖనం కళాకారులు సామాజిక దృక్పథంతో ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే కళారూపాలను చిత్రీకరించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుకుమార్ తెలిపారు. తిరుపతి అర్బన్ హార్ట్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం ఆధ్వర్యంలో హెరిటేజ్ ఆఫ్ తిరుపతి వారు ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాంప్ కార్యక్రమానికి డాక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశానికి చిత్రలేఖనకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. కళాకారులు ప్రజలకు మంచి సందేశాలనిచ్చే చిత్రాలను చిత్రీకరించాలని కోరారు. ప్రముఖ కళాకారులు రవివర్మను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే మంచి చిత్రాలను అందించాలన్నారు. కళాకారులు తమకు తెలిసిన చిత్రకళను యువతకు శిక్షణ ఇచ్చి భవిష్యత్తులకు చిత్రకారులను అందజేయాలన్నారు. సో మీకుండే ఫీలింగ్స్ ని అవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తే we can produce some good paintings. There are from Canada and M.F. Wilson, who has recently died. He is called as because of India. These paintings are sold for very costly rate. South Bay, you might have heard about it. South Bay are ఇంకోటి క్రిస్టీ అని ఉంటుంది, వేలంపాట వేస్తుంటారు లండన్లో. అక్కడ కూడా రీసెంట్గా భోపాల్ మీద ఒకటి తీశాడు. భోపాల్ మీద తీసిన పెయింటింగ్ సోల్డ్ ఫర్ సమ్ 18 crores. అంటే మనీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మనీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పెయింటింగ్. మీరేదో ఫ్యాషన్ మాదిరి, హాబీ మాదిరి. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నగర కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆటో డ్రైవర్లు ప్రతినిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఆర్టీఓ ఆఫీసు ప్రాంగణంలో వినియోగదారులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం 450 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 1400 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారి డ్రైవర్ యుగంధర్ ఆటో డ్రైవర్లపై అనుచితంగా ప్రవర్తిస్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సెక్యూరిటీ గార్డులు ఆటో డ్రైవర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కొరకు నిర్వహించే సిగ్నల్ పరీక్ష విధానాన్ని మార్పు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లకు లైసెన్స్ ఇవ్వడానికి 8వ తరగతి విద్యార్హతను రద్దు చేయాలన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో తలుపులు వేసి తాళాలు వేసుకుని అధికారులు లోపల డ్యూటీ చేయడం వల్ల వినియోగదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాహనాలను సీజ్ చేసిన వెంటనే కేసులు త్వరితగతిన విచారించి పరిష్కరించాలని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. నెలకు 2000 నుండి 3000 రూపాయల డబ్బులు లంచం అడుగుతున్నాడు. అదేమని అడిగితే మీరు ఒక బొమ్మ గుర్తున్నట్టుగా స్టిక్కర్ వేసుకోండి, ఆ స్టిక్కర్ బండిని మేము పట్టమని చెప్పేసి అని చెప్తున్నారు. దానికి ముందు కొండారెడ్డి శ్రీనివాసు గారు బ్రేక్ ఇన్స్పెక్టర్తో పాటు ఈ కార్యక్రమంలో తిరుపతిలోని పలు ఆటో యూనియన్ల నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రజలు ఆదిమూలం తరహాలో వంటను వండుకుని తినకుండా పచ్చి కూరగాయలు తినాల్సిన పరిస్థితి వచ్చిందని సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో గ్యాస్ ధరల పెంపుపై వినూత్న స్థాయిలో ధర్నా నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల ముందు పెట్టుకుని పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తింటూ నిరసన తెలిపారు. గ్యాస్ ఆధార అనుసంధాన్ని రద్దు చేసి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం దారుణమని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. వంట చెరకు లేకపోవడం వల్ల గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు పచ్చి కూరగాయలు తినాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈరోజు వండుకొని తినే పరిస్థితి కూడా లేకుండా మేమందరం కూడా ఈ రోజు మహిళలందరూ కూడా పచ్చి కూరలు తినాల్సిందే, పచ్చి కూరగాయలు తినాల్సిందే, వండుకొని తినాల్సిన స్థాయికి గ్యాస్ వెళ్ళిపోయింది. మనందరం కూడా వండుకోకుండా తినడానికి అలవాటు చేసుకోండి. ఈ దేశాల్లాగానే మనం కూడా ఇక్కడ పచ్చి కూరలు తినమని ఈరోజు తిరుపతి ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా పిలుపునిస్తున్నాం. సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరలను ఉన్నట్లుండి 217 రూపాయలకు పెంచడం దారుణమన్నారు. సామాన్యులు గ్యాస్ సిలిండర్ కొనలేని దుస్థితి ఏర్పడిందని చెప్పారు. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, కాయలు, పచ్చి మాంసం, బియ్యం నీటిలో కడుక్కుని తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. ఇక ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. నిప్పంటే తెలియనటువంటి పాత యుగం కాలం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అందుకే పచ్చివే తినాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కనీసం పచ్చివి తినడానికి కూడా ప్రభుత్వం అనుకూలంగా లేదు. ఎందుకంటే ఏదైతే కూరగాయల ధరలు కూడా పెంచేస్తా ఉంది, అటు గ్యాస్ ధరలు పెంచింది, డీజిల్, పెట్రోల్ మొత్తం ధరలు పెంచేసింది. ఈ పాపం కాంగ్రెస్ పాలకులదే కాబట్టి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ భారతీయ జనతా పార్టీ చిత్తూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరి ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం ముందు వీరప్ప మొయిలి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే చోద్యం చూస్తూ ధరలు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. మహిళా ఓట్లతో గద్దెనెక్కిన కేంద్రం వంట గ్యాస్ పెంచి మరింత భారాన్ని ప్రజలపై మోపడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుని నడ్డి విరగ్గొట్టే విధంగా చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను, డీజిల్ మరియు పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగదీష్, చౌదరి, బాలాజీ, హరికోదండ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి కోరారు.
శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయిస్తామన్నారు. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సంవత్సరానికి 10 సిలిండర్లు అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 1000 రూపాయల భృతిని అందిస్తామన్నారు. అదేవిధంగా ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేస్తుందని అంటే సర్ఛార్జీలు అనేది అర్థం కాకుండా ఆ బిల్లులు పంపించేసి సర్ఛార్జీల్లో 300 రూపాయలు కరెంటు కాల్చినోడు 700 నుంచి 1000 రూపాయలు కట్టే పరిస్థితి. అంటే మొత్తం ఇవి ఒక 300 అవి ఒక 700 1000 రూపాయలు కట్టే పరిస్థితిని ఈ రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి కరెంటు బిల్లులను తగ్గిస్తాను, కరెంటు రేట్లు తగ్గించి మీకు నేను అందుబాటులో కరెంటుని సప్లై చేస్తానని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. అంతేకాదు మహిళలకు భద్రత. ఈ రోజున ఆడబిడ్డను కాలేజీలకు పంపించాలంటే, స్కూళ్ళకు పంపించాలంటే కూడా అయ్యవార్లు కూడా మానభంగాలు చేయటం, అయ్యవార్లు కూడా బిడ్డల్ని లైంగిక వేధింపులకు గురి చేయటం ఎంత దారుణంగా ఈ సమాజము ఈ ప్రభుత్వం దిగింది. కాబట్టి ఈ విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు విజయలక్ష్మి, లేపాక్షి, వసంత, సరోజ, ప్రభ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అరుదైన ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలను గ్లోబల్ హెల్త్ సిటీ చెన్నైలో విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి తక్కువ చోట్ల చేసే అరుదైన ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ను గ్లోబల్ ఆసుపత్రిలో చేశామని చెప్పారు. తిరుపతి మెటర్నిటీ యూనివర్సిటీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే బ్రహ్మయ్య ఊపిరితిత్తుల వ్యాధితో గ్లోబల్ ఆసుపత్రిలో చేరారని అన్నారు. అదే రోజు వేలూరు సిఎంసి ఆసుపత్రిలో ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి మరణించిన 28 సంవత్సరాల యువకుని ఊపిరితిత్తులను బ్రహ్మయ్యకు అమర్చడం జరిగిందన్నారు. ఆపరేషన్ చేసిన 3వ రోజు నుండి బ్రహ్మయ్య ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఈ ఆపరేషన్కు 14 లక్షల రూపాయలు ఖర్చయిందన్నారు. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిలో 500 ఊపిరితిత్తుల ఆపరేషన్లు చేశామని చెప్పారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆస్ట్రియా దేశంలో పర్యటించి 3 వారాల్లో 25 ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లు చేశారని తెలిపారు. ఊపిరితిత్తుల మార్పిడిని గుర్తించి ప్రజలతో పాటు డాక్టర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. మన బ్రహ్మయ్య గారిని రావడానికి కానీ తర్వాత డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వస్తున్నప్పుడు కూడా ఆయనకు ఒక అలర్ట్ వచ్చింది, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందని చెప్పేసి. అవేర్నెస్ పెరిగిపోయింది ఇప్పుడు. కానీ కామన్ పబ్లిక్ లో డాక్టర్స్ లో కూడా 100% అవేర్నెస్ రాలేదు. ఇలాంటి ఆపరేషన్ మన భారతదేశంలో అవుతున్నాయా అనేది డాక్టర్లోని అవగాహన లేదు. సో వాళ్ళకి అవగాహన పెంపొందించడానికి మా ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే మన గోవిని బాలసుబ్రహ్మణ్యం గారు ఆస్ట్రియా వెళ్ళారు. ఆస్ట్రియా భారతదేశంలో చాలా చిన్నది. ఈ విలేకరుల సమావేశంలో గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, బ్రహ్మయ్య పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శనివారం సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్ట్మెంట్ల భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెక్టర్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,782 రూపాయలు. 24 క్యారెక్టర్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,750 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రామ్ ధర 48 రూపాయల 40 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.